వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా సీన్ రిపీట్ అయింది. అంతే దారుణం హైదరాబాద్లో జరిగింది. ఒక యువకుడు తనతో పెళ్లి నిరాకరించిన అమ్మాయి శరీరంలోకి ఎయిడ్స్ పాజిటివ్ రక్తం ఇంజెక్ట్ చేశాడు. ఇది అత్యంత దారుణమైన సంఘటన హైదరాబాద్ పరిసరాల్లోని పోచారం ప్రాంతంలో జరిగింది. తనతో పెళ్లి నిరాకరించిన అమ్మాయితో గొడవ పడ్డాడు. ఆమె పెళ్లి చేసుకోను అంటే ఆమె శరీరంలోకి ఎయిడ్స్ ఇంజెక్ట్ చేశాడు. ఇది అత్యంత దారుణం. మనోహర్ అనే యువకుడు, అతనికి పోచారం ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. నిశ్చితార్థం జరిగింది, షాపింగ్లు జరిగాయి. రేపో మాపు పెళ్ళి అనే పరిస్థితిలో ఆ అమ్మాయికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. అదే మనోహర్కు ఎయిడ్స్ ఉందని. మనోహర్తో పాటు మనోహర్ తల్లిదండ్రులకు కూడా ఎయిడ్స్ ఉందని ఆ అమ్మాయికి తెలిసింది. వెంటనే పెళ్ళిని క్యాన్సిల్ చేస్తూ ఆ అమ్మాయి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఆ కుటుంబానికి చెప్పేశాడు. ఇది మనోహర్కు ఎంత మాత్రం నచ్చలేదు. ఊర్లో పరువు పోయిందని భావించి ఆ అమ్మాయిపై పగ పెంచుకున్నాడు. పగ పెంచుకోవడమే కాకుండా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. తనతో పెళ్ళెందుకు చేసుకోవట్లేదు అంటూ వివాదానికి దిగాడు. ఘర్షణ పడ్డాడు. ఆ అమ్మాయి చేసుకోనని చెప్పింది. ఎయిడ్స్ ఉన్న వాళ్ళతో ఎవరైనా పెళ్లి కప్పుకుంటారా? ఆ అమ్మాయి కూడా నిరాకరించింది. అంతే. ఆగ్రహంతో ఊగిపోయిన మనోహర్ తన వెంట తెచ్చుకున్న ఎయిడ్స్ పాజిటివ్ రక్తం ఉన్న ఇంజెక్షన్ను బలవంతంగా ఆమె శరీరంలోకి జొప్పించాడు. ఆమెకు ఇంజెక్ట్ చేశాడు. దీంతో పెద్ద రచ్చరచ్చ జరిగింది. స్థానికులు ఆ అమ్మాయి అరుపులకు పరుగులు వచ్చి మనోహర్ను పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పచెప్పారు. ఇదంతా ఓకే, కానీ ఎయిడ్స్ ఉన్న వాడిని పెళ్లి చేసుకోను అని ఆ అమ్మాయి నిరాకరిస్తే అందులో తప్పేముంది? తండ్రికి తల్లికి ఎయిడ్స్, చివరికి అతడికి ఎయిడ్స్. ఇలాంటి టైంలో ఆ అమ్మాయి జీవితాన్ని బుగ్గిపాలు చేయాలని ప్రయత్నించిన మనోహర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇది అత్యంత దారుణం. అప్పుడెప్పుడో కొన్నాళ్ల క్రితం ప్రియుడి భార్యకు ఓ యువతి ఎయిడ్స్ ఇంజెక్ట్ ఇచ్చింది. ఇది ఆంధ్ర ప్రాంతంలో జరిగింది. అచ్చం ఇప్పుడు తెలంగాణలోని హైదరాబాద్ పరిసరాల్లోని పోచారంలో జరిగింది. పెళ్లికి నిరాకరించినంత మాత్రాన ఆ అమ్మాయికి ఎయిడ్స్ ఇంజెక్ట్ చేసిన ఆ దౌర్భాగ్యుణ్ణి, ఆ రాక్షసుణ్ణి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది.